అంటే వారు కూడా ఏమంటారు, బీజేపీ గవర్నమెంట్ వస్తే అంటుండు కదా. వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తుండు కదా. చూడండి, అదే చెప్తా ఉన్నాం. 300 పైసలకు వస్తాయని వారు చెప్తున్నారు, 400 వస్తాయని మేము చెప్తున్నాం. భారతదేశంలో ఉన్న ఈ అనలిస్ట్ని అడిగినా కూడా 400 వస్తాయని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మహేశ్వర్ రెడ్డి గారు ఎప్పుడు వార్తలు నిలుస్తున్నారు, అంటే వివిధ రకాల వ్యాఖ్యానాలు. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కూలగొడతామనేది ఒక టాక్ మీరే చేశారు. చూడండి, ఎప్పుడు కూడా అట్లా మహేశ్వర్ రెడ్డి తప్పు మాట్లాడు. అంటే 9 మంది ఎమ్మెల్యేలతో సాధ్యం అవుతుందా? ఒక విషయం చెప్తాను నగేష్ గారు, ఎప్పుడు కూడా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూలగొడతాను చెప్పలేదు, చెప్పడు. అది తప్పుడు మాటలు మాట్లాడొద్దు. నేను దయచేసి నగేష్ గారు, నేను చెప్పినటువంటి మాటను మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చెప్పండి మీరు. నేనేమన్నాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు నాతో టచ్లు ఉన్నారని అంటే, మా ఒక్క ఎమ్మెల్యే కూడా 8 మంది ఉన్నమే 8 మంది కదా, 8 మంది టచ్లు ఉన్నారని అంటే, నేను ఒక విషయం చెప్పాను, ఇలాంటి మంత్రిగా ఉండి మీరు తప్పుడు మాటలు మాట్లాడడం మంచి కాదు. అసలు నీ తమ్ముడే నీకు టచ్లో లేడు, నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు. ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కదా. అదే, నీకే టచ్లో లేడు. ఆయన ఒక గ్రూప్, ఆయన ముఖ్య మంత్రి కావాలని పాప ఆయన తిరుగుతున్నాడు, నువ్వు మంత్రి పదవి ఊడిపోతావు, నువ్వు తిరుగుతున్నావు, నీ పరిస్థితి నీవే బాగాలేదు, నువ్వు మా గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్తూనే, మీరే వేరే పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేలు తెచ్చుకుంటున్నారు, మేము ఇట్లా వేరే పార్టీ ఎమ్మెల్యేల మీద మేము ఆశ పెట్టుకుంటలేము. అట్లా ఎవరన్నా మా దగ్గర గతంలో ఈటెల రాజేందర్ వచ్చినా రాజీనామా చేయించి ఎన్నికలకు పంపించినాం, కోమారెడ్డి వచ్చినా రాజీనామా చేయించి ఎన్నికలు పంపించినాం. కానీ మేము ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చినటువంటి ఎమ్మెల్యేలని మేము చేర్చుకోవాలని ఆలోచన మీలాగా అన్డెమోక్రటికల్గా చేస్తే, మేము కూడా దర్వాజాలు తెరిస్తే మీకు 5 ఎక్కువ ఉన్నారు కదా, మీరు మైనార్టీలో పడిపోతారన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ, అరే వాళ్ళు శివసేన విడిపోతే మాకేం సంబంధం అండి, శివసేన వాళ్ళు కొట్టాడుకొని విడిపోతే, అవునండి, అక్కడ శివసేనలో వాళ్ళు కొట్టాడుకొని కింద పడిపోతే మేమేం చేయాలా? ఇష్యూ ఒకటి అదే చెప్తా ఉన్నాను. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎప్పుడైనా మళ్ళీ ఇంకొక విషయం కూడా మీరు అడిగారు, వార్తలు ఎందుకు ఉన్నారని. వార్తల్లో నాకు బీజేపీ నాయకుడిగా భారతీయ జనతా పార్టీ ఎన్నుకొని నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు నాకు ఇచ్చినటువంటి ఏ పనైనా నేను శ్రద్ధగా నాకు ఇచ్చిన పని చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నా. నాకు భారతీయ జనతా పార్టీ నమ్మి నన్ను అతి తక్కువ కాలంలో 9 నెలల లోపల నాకు బీజేపీ నాయకుడిని చేసిన దానికి నేను ఖచ్చితంగా రుణపడి, నేను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోసం 6 నిమిషాలు కృషి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను ఆ పని చేస్తూ ఉన్నాను తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు. రెండవది, ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ అన్డెమోక్రటిక్గా ఆలోచించదు. భారతీయ జనతా పార్టీ మాకు ఒకటే చెప్పింది, మా నాయకత్వం మీకు ఒకటే చెప్పింది, మీకు ప్రజా గొంతుకై మాట్లాడే అవకాశం అసెంబ్లీలో మీకు ఇచ్చారు, మీరు అపోజిషన్ రోల్ ప్లే చేయండి, మీ పని మీరు గట్టిగా చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజా గొంతుక కాండి. రేపు ఎన్నికల్లో ప్రజలను నమ్ముకుందాం, ప్రజలే రేపు నిర్ణయిస్తారు, రేపు 8 నుంచి 80కి వెళ్తామని. మేము దాన్ని నమ్ముకొని ప్రజా గొంతుకై ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజాపక్షాన పోరాటం చేస్తున్నాం. రేపు ఎన్నికల్లో మేము ఎన్నికల మ్యాండేట్కి వెళ్తాం, ఖచ్చితంగా ప్రజల్లో గెలిచి మాత్రమే అధికారంలోకి వస్తాం. అంటే గతంలో ఉన్న స్పీడ్ ఇప్పుడు లేదు. సంజయ్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు